బ్రిటిష్ వారు బ్రిడ్జిని ఎలా కట్టారో తెలుసా? 100 సంవత్సరాలకి 42 ఏళ్ల ఆయుష్నిచ్చి బ్రిడ్జిని కట్టారు కదా. 200 సంవత్సరాలకు 84 ఏళ్ల ఆయుష్, అలా 1000 సంవత్సరాలకు 420 సంవత్సరాల ఆయుష్తో బ్రిడ్జిని కట్టాలి కదా. వారు మనల్ని వదిలి 77 ఏళ్ళు గడిచిపోయింది. 200 సంవత్సరాలు ఇంకా 7 ఏళ్ళు తక్కువైనట్లే కదా. ఇలా కట్టిన బ్రిడ్జి ఉంటే నెల్లూరు జిల్లా ఏడుకొండలు మెచ్చినట్లే కదా. ఎందుకంటే 7 ఏళ్ళు బ్రిడ్జి కట్టడానికి బ్యాలెన్స్ ఉన్నట్లే కదా. అందుకే అన్నాను, వారి ఆలోచనలు అద్భుతం, అందులో మనం ఉండటం మరీ అద్భుతమే కదా. ఇదే 2 గుండెల చప్పుడు, 200 ఏళ్ల ఆయుష్. వారు త్వరలో చేయూతనందించాలన్నదే నా అభిలాష. వారు కట్టిన బ్రిడ్జిల నడుమ పెన్నా నది సేఫ్. అదనంగా మరో బ్రిడ్జి కూడా వచ్చింది ఆత్మకూరు ప్రాజెక్టుకు. బ్రహ్మ అయితే ఆత్మకూర్, లేకపోతే బట్టేపాడ్, నెల్లూరు నేలమట్టం అన్నాడు ఒకనాడు. కానీ ఆయనే కందిమల్లంలో చేరి నెల్లూరు జిల్లాకి మనుషుల రూపంలో బ్రిడ్జికి సాయం అందించాడు. ఎందుకు? తన చెల్లి క్షేమంగా ఉండాలని. మారిపోయిన బ్రహ్మ ఉండే నివాసం కందిమల్లం. రాములవారు ఆయనకు పూజ చేసి తరువాతే జాడను వెతికినాడు. అందుకే ఆయనకు అంత మంచి మనసు వచ్చేసింది. బ్రహ్మది కందిమల్లం, ఆదరించమని అర్థించాను, మీకు అర్థం కాలేదు. కళ్ళు లేని కబోదిలా వివరించవలసి వస్తుంది. అందరికీ మంచి జరగాలి, అందులో మనం ఉండాలన్నదే నా అభిలాష. అలా ఇంకా 3 ప్రాజెక్టులు మాత్రమే నాకు తెలుసు. మరో వీడియోలో వివరిస్తాను. తీగలాగితే డొంక కదులుతుంది, అలా ఛేదిస్తున్నాను. మల్లాం నా దిక్కు. ఆత్మకూరు ప్రాజెక్టుకి మరి ఏ పేరుందో మీరే చూడండి. ఎందుకంటే ఏ సెలబ్రిటీని మీరు వాడొద్దన్నారు కదా. అందుకే మీకు అనుగుణంగానే వీడియోని వివరించాను. కంటెంట్ల పేరుతో మీరు చూడండి వీడియోస్ని.